హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నా సేవింగ్ గురించి ఈరోజు మీతోటి షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఇది నా లంక బిందండి. ఇందులో నేను డబ్బులు సేవ్ చేసుకుంటాను. ఫస్ట్ ₹1 కాయిన్‌తో స్టార్ట్ అయిన నా సేవింగ్‌ని అది ఎలాగ నేను అభివృద్ధి చేసుకున్నానో మొత్తం అంతా డీటెయిల్‌గా మీకు వన్ బై వన్ చెప్తూ ఉంటానండి. అసలు సేవింగ్ చేసిన డబ్బులు ఆటంకం రాకుండాన, ఖర్చు అవ్వకుండాన మన ఇంట్లోను మనం ఎలా చేసుకోవాలో ప్రతి ఒక్కటిని డీటెయిల్‌గా చూడండి. మొత్తం వివరించి చెప్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా! నేను బ్లాక్ థ్రెడ్ కడతానండి. సేవింగ్ ఎప్పుడు చేసినానా రెడ్ కలర్ క్లాతే యూజ్ చేస్తాను. అప్పుడైతే కనుదిష్టి ఉండదండి. మనం సేవ్ చేసే డబ్బులు మన కళ్ళు పడ్డా సరే అవి పాడు చేయడానికే చూస్తాము. ఆ అమౌంట్ ఖర్చు పెట్టడానికే చూస్తాము. అలా కాకుండాన మనము సేవ్ చేసిన డబ్బులు ఏ గోల్డ్ కొనడానికి లేకపోతే మనం యూజింగ్‌కి దేనికైనా ఒక మంచి పని అవ్వాలంటే, మంచి పనికి ఉపయోగించుకోవాలంటే ఈ అమౌంట్‌ని నేను చెప్పిన విధంగాన ఒక రెడ్ కలర్ క్లాత్ తోటి బ్లాక్ కలర్ తాడు కట్టడానికి మాత్రం చూడండి కంపల్సరీ. దానివల్ల కనుదిష్టి అస్సలు ఉండదు. మనం చేసే అమౌంట్ సేవ్ చేసేవి అమౌంట్ మంచి పనులకే ఉపయోగపడుతుంది. నేను ఈ విధంగానే ప్రతి నెల 3 మంత్స్‌కి ఒకసారి ఇందులో దాస్తానండి. ఇందులో ఇంకొకటి కూడా ఉంది. ఆ అమౌంట్‌లోనే నేను ఫస్ట్ సేవింగ్ చేసిన లక్కీ కాయిన్ కూడా ఉంటదండి. ఆ కాయిన్ లేకుండా మాత్రం ఎందులోని కూడా నేను సేవ్ చేయనండి. ఈరోజు ఈ చిన్న బిందె అయ్యింది. నేను ఒక 5,00,000 కూడా సేవ్ చేసిన ఆటిల్లో కూడా ఉందండి. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. మనం చేసే పని దేవుడు ముందు మంచిగా తలుచుకొని చేయండి. కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఆడవాళ్ళు చేయలేనిదంటూ ఏమీ ఉండదు. మనం చేసే పనిలో రోజుకి ఒక 500 పక్కన పెట్టారంటే 3-4 మంత్స్‌లోని కొంచెం సేవింగ్ బాగా అవుతుందండి. ఆ అమౌంట్‌ని తీసుకువెళ్ళి మనం గోల్డ్ గనక కొన్నామంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నా ఒక మంచి ఆలోచన ఫాలో అవ్వండి. సేవింగ్ మాత్రం కంపల్సరీ అండి. ఈ మధ్య తరగతి కుటుంబంలో సేవింగ్ లేకపోతే చాలా చాలా నష్టపోతామండి మనమే. సంపాదించిన వాటిల్లోని ఎంతో కొంత అమౌంటు ఫస్ట్ కష్టంగా అనిపిస్తుంది. తర్వాత సేవ్ చేసిన తర్వాత ఎక్కువ మోతాదులో చూసి ఇలాగే చెయ్యాలి ప్రతి నెలాన అని అనిపిస్తుంది. అప్పు తీసుకుంటే వడ్డీకి అవుతుంది. అదే సేవ్ చేసిన అమౌంట్ మనది అని అంటే ఆనందంగా ఖర్చు చేస్తాము. ఆ ఖర్చు ఏ విధంగా అంటే సేవింగ్‌కే అవ్వాలి. ఏదైనా కొనడానికే అవ్వాలే కానీ వృధాగా మాత్రం మనం ఖర్చు చేయకూడదు. ఇలా వృధా ఖర్చు చేయడం వల్ల ఎంత సేవ్ చేసినా ప్రయోజనం ఉండదండి. అసలు నేను ఏ విధంగా ఇలాగా సేవింగ్ చేస్తున్నాను అంటే, మనది ఒక బిజినెస్ అండి. ఆ బిజినెస్‌లోని ఈరోజు 1000 అమ్మితే 500 పక్కన పెడతాం. 2000 అమ్మితే 1000 పక్కన పెడతాను. 500 అమ్మితే 250 పక్కన పెడతాను. ప్రతిరోజు ఎంతో కొంత సేవింగ్ చేస్తూనే ఉంటానండి. సేవింగ్ చేయకుండాన అలా గనక నేను పక్కన పెట్టకుండా ఉంటే, ఆ డబ్బు ఖర్చవుతది. తిరిగి మళ్ళీ మనమే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది. అదే శాలరీకి వర్క్ చేసిన వాళ్ళైతే ప్రతి నెల గోల్డ్ కొనడానికి చూడండి. మీ శాలరీలో ఎంతో కొంత 10,000 అయితే 10,000, 20,000 అయితే 20,000, 5,000 అయితే 5,000 చిన్న మోతాదులోని గోల్డ్ సేవ్ చేయండి. బిజినెస్ వాళ్ళకంటే అమౌంట్ డైలీ వస్తది. అదే శాలరీ వాళ్ళకి అలా కాదు కదా! మంత్లీ శాలరీ కాబట్టి గోల్డ్ కొనడానికి ట్రై చేయండి. కంపల్సరీ మీ దగ్గర ఎంతుంటే అంత ఈ రోజుల్లోని గోల్డ్ సేవింగ్ చేస్తే గనక మన ఫ్యూచర్ బాగుంటదండి. నేను ఇదే విధంగా ఈ అమౌంట్‌ని ఇప్పుడు తీసుకెళ్ళి గోల్డ్ కొంటానండి. కొన్న వీడియో గూడా మీతో షేర్ చేస్తాను. నేను ఫస్ట్ అయితే 5,000 నుంచి సేవింగ్ చేశానండి. ఇప్పుడు 5,00,000 వరకు అలా చేస్తూనే ఉన్నాను. ఈరోజు చేసిన సేవింగ్ అయితే 50,000 అండి. 50,000. ఆ 50,000 తీసుకువెళ్ళి ఒక అర్ధ కాసు బంగారం కొనడానికి ఈరోజు చూస్తాను. కొనిన బంగారాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చూసి నాలాగా ఒక్కలైనా మారుతారు కదా అని చెప్పి నా ఒక కొంచెం హోప్ ఉందండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలోని అసలు బిజినెస్ ఏ బిజినెస్ అయితే మీకు ఎంత అమౌంట్ వస్తదో అని కొంచెం చిన్న సలహాలు కూడా ఇస్తానండి. ఎంత పెట్టి అమౌంట్ బిజినెస్ చెయ్యాలి? ఏ విధంగా చెయ్యాలి? నేను కూడా ఇంట్లో వర్క్ చేసిన దాన్నే. అలాగ చిన్నగా స్టార్ట్ చేసి ఇంత లెవెల్‌కి వచ్చాను.
అసలు ఎలాగ మొదలు పెట్టాలి, ఇంట్లో ఖాళీగా ఉన్న ఆడవాళ్ళు ఏ బిజినెస్ చేస్తే, ఎంత పట్టుకుంటే మనకి ఎలాగ చేస్తారా అన్నది మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్‌లో అడగండి. ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి.